హలో ఫ్రెండ్స్, మౌనరాగం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో లక్కీ సీమంతం చేయడానికి నందిని స్టేజ్ మీదకి వచ్చి లక్కీకి సీమంతం చేస్తూ ఉంటుంది. అప్పుడు లక్కీ, అమ్ములు, నీలవేణి ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు. అంకిత్ ఫ్యామిలీ లక్కీకి సీమంతం చేసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు లక్కీని చూసుకుంటూ. అప్పుడు లక్కీ వాళ్ళ అమ్మ ఆశీర్వాదం తీసుకుని వాళ్ళ అమ్మని పట్టుకుంటుంది. అప్పుడు సంతోషంగా నందిని కూడా సంతోషపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు. అలాగే అమ్ములు కూడా సంతోషపడుతూ ఉంటుంది. లక్కీకి సంతోషంగా ఇంట్లో వాళ్ళందరూ సీమంతం చేసినట్టు అమ్ములు కలకంటుంది. ఏంటే అలా నిల్చున్నావు, వెళ్లి నందిని లక్కీ గాజులు వేయమని పిలువు అని చెప్తుంది అమ్ములకి బామ్మ. అమ్ములు నందిని దగ్గరికి వెళ్తుంటే సరియు ఇలా అంటుంది, అమ్ములు ఏదైనా జ్యూస్ గిట్లా తీసుకురా, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి నేర్చుకో అని సరియు అమ్ములతో అంటుంది. అప్పుడు అమ్ములు సరే అని జ్యూస్ వెళ్లి అమ్ములు తీసుకొస్తూ ఉంటే సరియు వాళ్ళ అమ్మ అమ్ములకి ఎదురు వెళ్లి అమ్ములకి కాలు ఎదురు పెట్టి ఆ జ్యూస్ సరియు మీద పడేలాగా చేస్తుంది. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సరియు అమ్ములతో అంటుంది కదా, బంగారు లాంటి చీరను కరవా చేశావు అని సరియు అమ్ములపై చేయి చేసుకుంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. సీనయ్య కోపంతో సరియు దగ్గరికి వచ్చి అమ్ములపైనే చేయి చేసుకుంటావా, ఇంత ధైర్యం నీకు అని సీనయ్య సరియు పైకి చేయి చేసుకుంటాడు. సీనయ్య అలా చేస్తూ ఉంటే అంకిత్ ఫ్యామిలీ మొత్తం చూసి షాక్ అవుతారు. సీనయ్య అంటాడు కదా, ఫంక్షన్ స్టార్ట్ అయిన కంచెలు చూస్తున్నా ఈ తల్లి కూతుర్లు కావాలని రెచ్చగొడుతున్నారు అని సీనయ్య అంటాడు. సీనయ్య అమ్ముల్ని అంటాడు కదా, నువ్వు చెప్పావని నేను ఆవేశాన్ని ఆపుకుని దిగమింగాను అని సీనయ్య చెప్తాడు అమ్ములతో. సీనయ్య అంటాడు కదా, నా కూతురు పైన చెయ్యేస్తే ఎవరైనా నేను ఊరుకోను అని సీనయ్య అంటే అప్పుడు అంకిత్ అంటాడు కదా, సీనయ్య ఇక్కడ నువ్వేదంటే అది పడడానికి మేము చేతగానోళ్ళం కాదు అని అంకిత్ అంటాడు. అప్పుడు భరత్ అంకిత్ తో అంటాడు కదా, అరే 10 మందిలో గొడవ వద్దురా అని అంకిత్ అంటే ఈ సీమంతం చేసేదే మమ్మల్ని అవమానించడానికి అని అంకిత్ అంటాడు భరత్ తో. నా చెల్లె బాధపడొద్దని నేను ఈ ఫంక్షన్ కి వచ్చాను, కానీ అంకిత్ మిమ్మల్ని చూసి కాదని సీనయ్య వైపు చేయి చూపెట్టుకుంటూ అంటాడు. నేను కూడా నా కోడలు సంతోషం కోసం మిమ్మల్ని పిలిచాను అని సీనయ్య చెప్తాడు అంకిత్ తో. భరత్ వాళ్ళ తాతయ్య సీనయ్య ఫ్యామిలీ అంటూ ఉంటే భరత్ వాళ్ళ తాతయ్యతో ఇలా అంటాడు, నువ్వెందుకు తాతయ్య ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నావు అని భరత్ వాళ్ళ తాతయ్యతో అంటే, నువ్వు ఆవురా, లక్కీ పెళ్లిలో కూడా ఇలాగే చేశారు అని భరత్ వాళ్ళ తాతయ్య సీనయ్యతో అంటాడు. అప్పుడు సీనయ్య అంటాడు కదా, ఎవరు ఏంటో తెలుసుకొని మాట్లాడు అని సీనయ్య అంటే అప్పుడు నీలవేణి సీనయ్యతో అంటుంది కదా, గొడవలు వద్దండి అని నీలవేణి సీనయ్యని ఆపుతుంది. పాపం అమ్మాయి ముఖం చూడండి అని సీనయ్యకు నీలవేణి చెప్తుంది. అప్పుడు సీనయ్య లక్కీ ముఖం చూస్తాడు. గొడవ చేసింది ఎవరు, వాళ్ళ నేనా అని సీనయ్య నీలవేణితో అంటాడు. అప్పుడు సరియుపై చేయి చేసుకుంటే వాళ్ళకి బాధేస్తే నా కూతురిపై చేయి చేసుకుంటే నాకు బాధయ్యదా అని సీనయ్య చెప్తాడు నీలవేణితో. సరియు వాళ్ళ అమ్మ బాధపడుకుంటూ ఇలా అంటుంది, మాకు చేసిన అవమానం చాలు, వెళ్దాం పదండి అని సరియు వాళ్ళ అమ్మ అంటే సరియు ఆపి ఇలాంటప్పుడు మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అని సరియు వాళ్ళ అమ్మతో అంటుంది. ఆయన కొట్టింది నీ కూతుర్ని కాదు, నందిని గారి కోడల్ని. నందిని ఏం చేస్తుందో నందినికి తెలుసు అని సరియు చెప్తుంది వాళ్ళ అమ్మతో. ఇది అత్తయ్యకి సంబంధించిన విషయం, తన కోడలు పరువు ఎలా కాపాడుకోవాలో అది అత్తయ్యకి తెలుసు అని సరియు వాళ్ళ అమ్మతో అంటుంది. నిర్ణయం అత్తయ్యకే వదిలేద్దాం అని సరియు వాళ్ళ అమ్మతో అంటుంది. నందిని సీనయ్య ముందుకి వచ్చి, తప్పు నాదే సీనయ్య అని నందిని జరిగిన విషయాలన్నీ మరోసారి సీనయ్యకు గుర్తు చేస్తూ ఉంటుంది. నందిని సీనయ్యని అంటూ ఉంటే నీలవేణి వచ్చి నందిని దగ్గరికి, శుభకార్యం జరుగుతుంటే గొడవ చేయొద్దు వదినా అని నీలవేణి నందినితో అంటుంది. జరిగిందంతా మర్చిపోదాం వదినా, వచ్చి లక్కీకి గాజులు వేయండి అని నీలవేణి అడుగుతూ ఉంటే నందిని మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు అమ్ములు వచ్చి నందిని కాళ్ళ మీద పడిపోతూ ఉంటే అమ్ముల్ని పక్కకి నెట్టేస్తుంది. చేయాల్సిందంతా చేసి సెంటిమెంట్ తో మమ్మల్ని ఆపాలని చూస్తున్నావా అని నందిని అమ్ములతో అంటుంది. లక్కీ నువ్వు మాతో వచ్చాయి, ఊరంతా పిలిచి నీకు గొప్పగా చేస్తామమ్మా అని నందిని లక్కీతో అంటుంది.
అప్పుడు లక్కీ బాధతో వెనుకడుగు వేస్తూ ఉంటే సీనయ్య లక్కీని చూసి సంతోషపడుతూ ఉంటాడు. అమ్ములు నందిని దగ్గరికి వచ్చి లక్కీ కోసమైనా నువ్వు వచ్చి గాజులు వెయ్యి అని అమ్ములు బాధగా అడుగుతుంది. కన్న కూతురు ఫంక్షన్ కి వచ్చి గాజులు వేయకుండా శత్రువులాగా నేను నిలబడను అని నందిని అంటుంది. మీ నాన్నని సరయుకి క్షమాపణ చెప్పమని చెప్పు అని నందిని అమ్ములతో చెప్తుంది. ప్రోమో విషయానికి వస్తే నందిని వాళ్ళ ఇంటికి అమ్ములు లక్కీ వస్తారు. అప్పుడు అమ్ములు లక్కీ చేతు చూపెట్టుకుంటూ ఆ గాజులు వేయండి అని నీలవేణికి సైగలతో చెప్తుంది. సరయుని పట్టుకొని క్షమించమని అడుగు అని నందిని అమ్ములతో అంటుంది. అప్పుడు లక్కీకి గాజులు వేసి నా ఆశీర్వాదం ఇస్తాను అని నందిని అమ్ములతో అంటుంది. అప్పుడు అమ్ములు సరియు కాళ్ళ మీద పడపోతూ ఉంటుంది. చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఇంకేం జరుగుతుందో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.